అహింసా మార్గమే దేశాభివృద్ధికి పునాదని కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కావలి పట్టణంలోని గాంధీ విగ్రహానికి ఆర్య వైశ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో గర్వించదగ్గ స్థానంలో నిలిపిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. శాంతి, సత్యం, అహింస అనే మార్గాలను ప్రపంచానికి చాటి చెప్పిన గాంధీజీ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. అహింసా మార్గమే దేశాభివృద్ధికి పునాదని కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కావలి పట్టణంలోని గాంధీ విగ్రహానికి ఆర్య వైశ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో గర్వించదగ్గ స్థానంలో నిలిపిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. శాంతి, సత్యం, అహింస అనే మార్గాలను ప్రపంచానికి చాటి చెప్పిన గాంధీజీ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. హింస కంటే అహింసే గొప్ప ఆయుధమని నిరూపించిన గాంధీజీ చూపిన మార్గంలో నడిచినప్పుడే దేశానికి శాశ్వత శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గాంధీ మహాత్ముడి ఆశయాలను ప్రతి భారతీయుడు తన జీవితంలో అమలు చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ స్ఫూర్తితో దేశ ఐక్యత, సామరస్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ తట్టపర్తి వాసు, టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.